దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్క చర్చ. ఒకప్పుడు ఎన్డీఏలో ఉన్న అంటి ముట్టినట్టుగా ఉండేటువంటి ప్రధాని మోదీ ఇప్పుడు ఏకంగా నేరుగా చంద్రబాబు పవన్ ఇళ్లకు ఎందుకు వెళ్లారు? ఢిల్లీ పీఠం కదులుతోందా లేక ప్రతిపక్షాల పాలిట సునామీ సృష్టించే మాస్టర్ స్కెచ్ గీస్తున్నారా? కూటమిలో కింగ్ మేకర్లుగా ఉన్నటువంటి ఈ ఇద్దరు నేతలకు మోదీ అప్పగించిన ఆ సీక్రెట్ టాస్క్ ఏంటి? ముగ్గురు అగ్రనేతల సుదీర్ఘ భేటీ వెనుక దాగిన ఆ సంచలన నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన పరిణామం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల మధ్య జరిగిన సుదీర్ఘ భేటీ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో ఎన్డీఏలో ఉన్నప్పుడు కేవలం పరిమితంగానే సమావేశాలు జరిగేవి, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఏకంగా స్వయంగా మోదీనే చంద్రబాబు, పవన్ ఇళ్లకు వెళ్లి మరీ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మీటింగ్ వెనుకున్న అసలు సంగతేంటి, భవిష్యత్తులో ఎలాంటి భారీ మార్పులు రాబోతున్నాయి అనేది రాజకీయ విశ్లేషకులు నిశితంగా గమనిస్తున్నారు. ఇది కేవలం మర్యాదపూర్వక కలయిక కాదని, ఓ పెద్ద మాస్టర్ ప్లాన్కు నాంది అని స్పష్టంగా అర్థమవుతుంది. జాతీయ స్థాయిలో కూటమిలో మిత్రపక్షాల ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదని చెప్పడానికి ఈ సరికొత్త పరిణామం ఓ బలమైన సంకేతాలిస్తుంది. మోదీ స్వయంగా వారి దగ్గరికి వెళ్లడం ద్వారా మిత్రపక్షాలను కలుపుకొని వెళ్లే వ్యూహాన్ని బీజేపీ హైకమాండ్ ఎంత సీరియస్గా తీసుకుందో మనకు అర్థమవుతుంది. క్షేత్రస్థాయిలో ఉన్న ఎన్డీఏ క్యాడర్కు కూటమి అత్యంత బలంగా ఉందని, తమ మధ్య ఎటువంటి గ్యాప్ లేదని ప్రధాని చెప్పకనే చెబుతున్నారు. ఈ స్ట్రాటజిక్ మూవ్ ద్వారా రెండు పార్టీల శ్రేణుల్లో ఒక కొత్త జోష్ తీసుకురావడమే కాకుండా విపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. పాత రోజుల్లో కాకుండా ఈ పొలిటికల్ అలయన్స్ను మరింత స్ట్రాంగ్గా ఉంచుకోవాల్సిన అవసరం బీజేపీకి ఎంతైనా ఉందని ఈ తాజా పరిణామాలను బట్టి ఎవరైనా ఇట్టే అంచనా వేయొచ్చు. ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న మరో ప్రధానమైన ప్రశ్న, ఈ ఇద్దరు కీలక నేతలకు ఎన్డీఏలో మున్ముందు మరింత కీలక పాత్ర ఇస్తున్నారా అనేది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీకి సొంతంగా పూర్తి మెజార్టీ లేకపోవడంతో కింగ్ మేకర్లుగా మారిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరికి జాతీయ స్థాయిలో పెద్దపీట వేయక తప్పని పరిస్థితి నెలకొంది. అందుకే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల్లో కూడా వీరి భాగస్వామ్యాన్ని పెంచుతున్నట్లు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కేవలం రాష్ట్రానికి పరిమితం చేయకుండా నేషనల్ పాలిటిక్స్లో కూడా వారి వాయిస్కు వాల్యూ ఇస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఢిల్లీ కేంద్రంగా జరిగే ప్రతి కీలకమైన డెవలప్మెంట్లో ఈ ఇద్దరి నాయకుల మార్క్ ఖచ్చితంగా ఉండబోతుందని రాజకీయ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. అయితే మోదీ కేవలం ఈ ఇద్దరితో రాజకీయాల గురించే మాట్లాడారా లేక చంద్రబాబుకి ఏదైనా పెద్ద టాస్క్ అప్పగించారా అనేది ఇప్పుడు మరో ఆసక్తికరమైన చర్చనీయాంశం. ప్రస్తుతం విపక్షాల ఇండియా కూటమి క్రమక్రమంగా విచ్ఛిన్న దిశగా వెళ్తోందని అందరికీ తెలుసు. అక్కడ అంతర్గత కుమ్ములాటలతో ఇబ్బంది పడుతున్న వివిధ ప్రాంతీయ పార్టీలను ఎన్డీఏ గూటికి చేర్చే పనిని ట్రబుల్ షూటర్గా పేరున్న చంద్రబాబుకు అప్పగించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా పార్టీల నేతలతో మాట్లాడి వారికి ఎన్డీఏలో సముచిత స్థానం దక్కేలా మధ్యవర్తిత్వం వహించే బాధ్యతను మోదీ ఆయన భుజాన పెట్టినట్టు ఢిల్లీ పొలిటికల్ కారిడార్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మిషన్ కంప్లీట్ చేయడం ద్వారా మోదీ తన ప్రభుత్వాన్ని మరింత భద్రంగా ఉంచుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇలాంటి సంక్లిష్టమైన మిషన్ను కంప్లీట్ చేయడానికి దేశంలో చంద్రబాబును మించిన సరైన నేత లేరని మోదీ బలంగా భావిస్తున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు ఏపీకి పరిమితమైన ఆయనకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ పార్టీల అధినేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చూస్తోంది. ఇనుము వేడిగా ఉన్నప్పుడే సమ్మెట దెబ్బ కొట్టాలి అన్న నానుడికి తగ్గట్లు ఇండియా కూటమి బలహీన పడుతున్న ఈ కరెక్ట్ టైంలోనే అసంతృప్త నేతలను తమ వైపు తిప్పుకోవడానికి బాబు అనుభవాన్ని వాడుకుంటున్నారని పలువురు సీనియర్లు విశ్లేషిస్తున్నారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న బాబు మార్క్ పాలిటిక్స్తో ఎన్డీఏ కూటమికి కొత్త కళ తీసుకురావడం ఖాయమని, ఈ స్ట్రాటజీ 100% వర్కౌట్ అవుతుందని కమలనాథులు ధీమాగా ఉన్నారు. చూశారుగా, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి చంద్రబాబు పావులు ఎలా కదుపుతున్నారో. మరి బాబుకు నేషనల్ టాస్క్ ఇస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు మోదీ ఇచ్చిన బ్రహ్మాస్త్రం ఏంటి?
సౌత్ ఇండియాలో కాషాయ జెండాను రెపరెపలాడించేందుకు పవన్ను మోదీ ఎలా వాడుకోబోతున్నారు? ఇక ఏపీలో విపక్షాల పని గోవిందానేనా? ఆ రాజకీయ వ్యూహాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇంతకీ ఎన్డీఏకు ఈ కొత్త పార్టీల అవసరం ఏమొచ్చింది? కేవలం మెజార్టీ కోసమేనా, లేక ఇంకేదైనా హిడెన్ ఎజెండా ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ఒకవేళ మరికొంత సంఖ్యాబలం ఎన్డీఏకు కలిస్తే ఇటీవల పార్లమెంట్లో ఆగిన పలు కీలక బిల్లులను ముందుకు తీసుకెళ్లడం సులభతరం అవుతుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న డీలిమిటేషన్, అలాగే ఎప్పటి నుంచో నాంచుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లును మళ్లీ తెరపైకి తీసుకొస్తారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ రెండు బిల్లులు పాస్ అవ్వాలంటే రాజ్యసభలో, లోక్సభలో బలమైన మెజార్టీ అవసరం. అందుకే ఇతర పక్షాల మద్దతు కూడగట్టేందుకు ఈ ఆపరేషన్ చేపట్టారని అర్థమవుతుంది. ఈ కీలకమైన బిల్లును చట్టం రూపంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మోదీ బాబు ద్వయం తెర వెనుక వ్యూహ రచన చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. భవిష్యత్ ఆలోచనలకు అనుగుణంగా మోదీ పావులు కదుపుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ముందు చూపున్నవాడు ఎప్పుడు నష్టపోడనే సామెతను బలంగా నమ్మే మోదీ రాబోయే 5 ఏళ్ల కాలానికి ఎలాంటి ముప్పు రాకుండా తన సీట్ను సేఫ్ చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పుడున్న బలం సరిపోయినా రేపటి రోజున ఎవ్వరు హ్యాండ్ ఇచ్చినా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఓ సాలిడ్ బ్యాకప్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే పాత మిత్రులను కలుపుకుంటూ కొత్త వారిని ఆహ్వానిస్తూ ఎన్డీఏను ఒక బలమైన ఆల్టర్నేటివ్ లేని కూటమిగా మార్చేందుకు మాస్టర్ మైండ్ ఉపయోగిస్తున్నారు. ఈ పాలిటిక్స్ అంతా కేవలం ప్రస్తుత మనుగడ కోసమే కాకుండా రాబోయే తరాల రాజకీయాలకు కూడా ఒక మార్గదర్శకంగా ఉండేలా మోదీ అండ్ టీం పక్కాగా స్కెచ్ వేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ కోడై కూస్తున్నాయి. మరి చంద్రబాబుకు జాతీయ స్థాయిలో అంత పెద్ద టాస్క్ ఇస్తే పవన్ కళ్యాణ్ కు మోదీ ఎలాంటి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు అనేది అభిమానుల్లో ఆసక్తి రేపుతున్న అంశం. కేవలం రాష్ట్ర డిప్యూటీ సీఎంగానే కాకుండా జాతీయ స్థాయిలో యువతను, ఇతర వర్గాలను ఎన్డీఏ వైపు ఆకర్షించేందుకు పవన్ ఇమేజ్ను వాడుకోవాలని బీజేపీ అధిష్టానం చూస్తున్నట్టు అర్థమవుతోంది. పవన్ కున్న ఫైర్ బ్రాండ్ ఇమేజ్, ఆయన అగ్రెసివ్ స్పీచెస్ బీజేపీ సిద్ధాంతాలకు బాగా సింక్ అవుతాయని వారు నమ్ముతున్నారు. అందుకే సౌత్ ఇండియాలో, ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో కూటమిని మరింత ఎక్స్పాండ్ చేయడానికి పవన్ను ఒక బ్రాండ్ అంబాసిడర్గా ప్రొజెక్ట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఇది పవన్ పొలిటికల్ కెరీర్కు కూడా పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పొచ్చు. ఇక ఏపీ రాజకీయాల విషయానికొస్తే మోదీ అండదండలతో పవన్ బాబు ద్వయంతో పునాదులను బలోపేతం చేసుకుంటారా అన్నది మరో కీలకమైన ప్రశ్న. అవును, రాష్ట్రంలో ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విపక్ష వైసీపీని మానసికంగా దెబ్బతీసేందుకు ఈ త్రయం భేటీ ఓ పదునైన ఆయుధంలా పనిచేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో చావుదెబ్బ తినడం, ఆ తర్వాత కోలుకునే లోపే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజిన్ సమన్వయంతో అభివృద్ధి పనులు వేగవంతం చేసి ప్రజల్లో పూర్తిస్థాయి విశ్వాసాన్ని పాదుకొల్పాలని చూస్తున్నారు. భవిష్యత్తులో ఎవ్వరు వేలెత్తి చూపకుండా పాలనా పరంగా, రాజకీయ పరంగా తమ స్థానాన్ని అజేయంగా మార్చుకోవాలన్నదే బాబు పవన్ల టార్గెట్ అని ఈ మీటింగ్తో క్లియర్గా అర్థమైపోయింది. ఈ కాంబినేషన్ ప్రత్యర్థులకు ఓ పీడకల లాంటిదే. రాష్ట్రంలో తమకు ఎదురు లేకుండా చేసుకోవడమే లక్ష్యంగా ఈ నాయకులు అడుగులు వేస్తున్న తీరు చూస్తుంటే పాము చావాలి కర్ర విరగకూడదన్న సామెతను తూచా తప్పకుండా పాటిస్తున్నట్టు కనిపిస్తోంది. ఓ పక్క అభివృద్ధి అజెండాతో ముందుకెళ్తూనే మరో పక్క ప్రత్యర్థి శిబిరాల్లో ఉన్న అసంతృప్తులను తమ వైపు లాక్కొని వారి బలాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలనేది వీరి ప్రధాన ఎజెండాగా తెలుస్తోంది. ఎన్డీఏ పెద్దల పూర్తి సపోర్ట్ ఉండడంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. తమకు ఎదురొచ్చే ప్రతి అడ్డంకిని సులువుగా దాటుకుంటూ రాబోయే దశాబ్దం కాలం పాటు తమకు తిరుగు లేకుండా చేసుకునేందుకే ఈ కూటమి గట్టి పునాదులు వేస్తోంది. ఇదంతా చూస్తుంటే ఏపీలో రాబోయే రోజుల్లో ప్రత్యర్థి పక్షమన్న పదమే వినపడకుండా చేసేలా పక్కా పొలిటికల్ స్కెచ్ అమలు జరుగుతున్నట్టుంది. మొత్తంగా చూసుకుంటే మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల సుదీర్ఘ భేటీ కేవలం ఓ టీ కప్పులో తుఫాన్ లాంటిది కాదు. అది రాబోయే రోజుల్లో ఓ భారీ పొలిటికల్ సునామీకి స్పష్టమైన సంకేతాలిస్తుంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిని టార్గెట్ చేస్తూనే రాష్ట్ర స్థాయిలో పటిష్టమైన పాలన అందించేందుకు ఈ భేటీ ఓ బ్లూ ప్రింట్ లాంటిదని మనం అర్థం చేసుకోవచ్చు.
టాస్కులు ఇవ్వడం, బాధ్యతలు పంచడం, ఆపరేషన్ ఆకర్షణకు తెరతీయడం ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమిని ఇంట బయట బలోపేతం చేసుకునే మాస్టర్ వ్యూహంలో భాగమేనని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా ఈ ట్రయం తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మార్పులు దేశ రాజకీయాల్లో ఓ సరికొత్త దిశ నిర్దేశం చేయబోతున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు.